ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. కానీ పచ్చని ఊపిరితిత్తులను తెగ నరుకుతున్న వేళ హైదరాబాద్ నగరం ఆ మాటకొస్తే యావత్ తెలంగాణ ఆ సంబరాలను జరుపుకునే స్థితిలో లేకుండా పోయింది. చెట్లను కోల్పోతే సమాజం ఆత్మను సైతం పోగొట్టుకున్నట్లే. దశాబ్దాలుగా నీడనిస్తూ మనకు ప్రాణవాయువు అందించే చెట్లు, వృక్షాలు నిర్దాక్షిణ్యంగా నరికివేతకు గురవుతుంటే నిశ్శబ్దంగా వాటికి నివాళులు అర్పించడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. తెలంగాణలో పచ్చదనం పరిరక్షణ, చెట్ల పెంపకం పెద్ద సవాలుగా మారినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత చెట్లు నాటే ప్రక్రియ ఆశించిన స్థాయిలో సాగడం లేదని, పచ్చదనం విస్తరణ నెమ్మదిగా మరుగున పడుతోంది. ఇందుకు అనేక తాజా ఘటనలు ఉదాహరణగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ కేబీఆర్ పార్కు పరిసరాల్లో హెచ్సిటీ ప్రాజెక్టు కోసం మొదట 1300 చెట్లను తొలగించాలని ప్రతిపాదించగా తర్వాత ఆ సంఖ్య 1942కు పెరిగిందన్నది పర్యావరణ ప్రేమికుల ఆరోపణ. పాలకులు కనీసం చెట్ల ట్రాన్స్లోకేషన్ కోసం చర్యలు తీసుకోకపోవడం, కూల్చేసిన వాటికి ప్రత్యామ్నాయంగా మొక్కలు నాటడం లాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అదే సమయంలో అటవీ భూముల ఆక్రమణలు, రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లో చెట్ల నరికివేత లాంటి ఘటనలు కోకొల్లలుగా చోటు చేసుకుంటున్నాయి. నాగరికత ముసుగులో ఈ చర్యలు పర్యావరణ విఘాతానికి ఆజ్యం పోస్తున్నాయి. గత ఏడాది రాష్ట్రంలో 5,35,000 ఎకరాలకు పైగా అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు లెక్కలు చెప్తున్నాయి. నిజం చెప్పాలంటే అభివృద్ధి పేరిట కాంగ్రెస్ ఏలికలు చెట్లను నరకడం ఒక్క కేబీఆర్ పార్క్ ఉదంతంతోనే మొదలు కాలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లోని కంచె గచ్చిబౌలిలో సర్కార్ అనాగరికంగా వృక్షాలను పెకిలించింది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక సైతం ఇక్కడ పెద్ద సంఖ్యలో చెట్లు నరికివేయబడ్డాయని అప్పట్లో ఆక్షేపించింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై విచారణ సాగించిన దేశ అత్యున్నత న్యాయస్థానం నిజ నిర్ధారణ కోసం ఒక ఎంపవర్డ్ కమిటీని నియమించింది. అపెక్స్ కోర్టుకు ఆ కమిటీ అందించిన నివేదిక ప్రకారం కంచె గచ్చిబౌలిలో 1,524 చెట్లు అక్రమ నరికివేతకు గురయ్యాయి. సుమారు 105 ఎకరాల అటవీ ప్రాంతం ధ్వంసమైంది. ఈ పరిణామాలపై ఆనాడే సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు సైతం పంపడానికి వెనకాడబోమని సంచలన వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి కార్యక్రమాల పేరిట పచ్చదనాన్ని ధ్వంసం చేయడం పర్యావరణ సమతుల్యతకు ప్రమాదకరమన్నది నిపుణుల హెచ్చరిక. కాంగ్రెస్ ఏలుబడిలో చెట్ల నరికివేత ఒక ఎత్తైతే ఆ స్థాయిలో పునర్వనీకరణ జరగకపోవడం మరో ఎత్తు. ఇదిలా అంటే వాయు కాలుష్యం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నగరం, ప్రతి గ్రామంలో నిర్దిష్ట శాతం మేర చెట్లు ఉండేలా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడే భావించారు. అందుకే 2015లో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. తద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని 24% నుంచి 33% పెంచాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఒక విప్లవంలో సాగిన కార్యక్రమంలో ప్రజలను సైతం భాగస్వాములను చేసి పచ్చదనం పెంపును ఒక సామాజిక బాధ్యతగా తీర్చిదిద్దారు. గ్రామాలు, పట్టణాలు, రహదారుల వెంట పెద్ద ఎత్తున మొక్కలు నాటి రాష్ట్రంలో గ్రీనరీపై ప్రత్యేక దృష్టి సారించారు. 8 ఏళ్లలో 266 కోట్లకు పైగా మొక్కలు నాటించారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ ఒక యజ్ఞంలా సాగించిన తెలంగాణకు హరితహారం పేరును వన మహోత్సవంగా మార్చడం మినహా కాంగ్రెస్ పాలకులు చేసిందేమీ లేదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ పాలకులు ఆనాడు నిర్దేశించుకున్న హరిత లక్ష్యాలు మరుగున పడ్డాయి. భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని, ఆరోగ్యకర సమాజాన్ని అందించాలంటే పచ్చదనం పరిరక్షణపై పాలకులు ఇకనైనా దృష్టి సారించాలి. చెట్లు నాటడం, మొక్కల సంరక్షణ లాంటి అత్యవసర కార్యక్రమాలు మళ్లీ విస్తృత స్థాయిలో చేపట్టాలన్నది పర్యావరణవేత్తల డిమాండ్.
చెట్ల పెంపకంలో పాలకులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు మమేకమై సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిస్తున్నారు.